అటువారు యోగులు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం మేఘవర్ణం సుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి భుజానగమ్యం వందే భవభయహరం సర్వలోకైకనాథం అని మనకు ఆర్యులు ఋషీశ్వరులు చెప్పారు. కానీ ఒక శ్లోకాన్ని తీసుకున్నాం, భగవద్గీతలో ఏ శ్లోకాన్ని తీసుకున్నాం, అలాగే భాగవతం కానీ రామాయణం కానీ ఇన్ని కష్టపడి చదువుకుంటాం. ఇప్పుడు ఈ కొండలు పెండులు అన్నిటికీ తిరుగుతున్నాం. కానీ భూమధ్యంలోకి వెళ్ళడానికి ఏ ఒక్కరు ప్రయత్నం చేయటం లేదు. ఎందుకు అంటే మనం పొందవలసినటువంటి వస్తువు మనలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. అయినప్పుడు మనం ఎందుకు ఇలా తిరుగుతున్నాం? మనసు నిలబెట్టుకోలేక. అర్థమైంది కదా? అర్థమైతే మనస్సు నిలబడితే విషయం బయటకు వస్తుంది, అవగతం అవుతాడు. పరమేశ్వరుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే శంకరాచార్యులు వారు చెప్తారు, సదా సర్వగతోప్యాత్మ, ఆత్మ లేని చోటే లేదట. కాశీలో ఉన్నాడంటే లిమిట్ అయిపోయాడు, తిరుపతిలో ఉన్నాడంటే లిమిట్ అయిపోయాడు, మన భూమధ్యంలో ఉన్నాడంటే లిమిట్ అయిపోయాడు. మరి ఎక్కడున్నాడంటే సదా సర్వగతోప్యాత్మ, ఆత్మ లేని చోటే లేదట. అసర్వత్ర భాసతే బుద్ధాభావేన స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు. స్వచ్ఛమైనటువంటి జలము ఉంటే దాంట్లో బింబం ఎలా ఉందో ప్రతిబింబం కూడా అలాగనే కానొస్తుంది అని ఆచార్యులు వారు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు శ్లోకంలో. ఒక్క శ్లోకం చాలా బుద్ధివంతుడు. మన ఆర్యులు అంటారు, రైతులు దున్నే ఎద్దులు, నాయుడుగానే ఎద్దుకు ఒక దెబ్బ, బుద్ధివంతుడికి ఒక మాట అంటారు. మనకు బుద్ధి ఉంటే ఒక్క శ్లోకం చాలు, ఒక్క చరణం చాలు. కొండలు పెండులు పుస్తకాలు పూజలు పొరగుడ్లో ఒంగల వారిసి పప్పు సెట్లు ఎక్కితే దొరికేది కాదు. వస్తువు ఎక్కడుందో అక్కడే వెతుక్కోవాలి. సో సర్వత్రా ఉంది అంటున్నారు ఇక్కడ ఆచార్యులు గారు. ఉంది కానీ నా సర్వత్రా భాసతే, తెలియబడదు. తెలియబడాలంటే ఏం చేయాలి? స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు, బుద్ధాభావేన స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు. శుద్ధమైనటువంటి జలం దిగువన ఉంటే నిత్యంగా నిర్మలంగా దానిలోని ఏ విధమైనటువంటి మలినం లేకుండా ఉంటే నిశ్చితంగా ఉంటే సూర్యుడు ఎలా ఉన్నాడో బింబం ఎలా ఉందో ప్రతిబింబం కూడా అలాగే కానొస్తుంది అని చెప్పారు ఉపమానం. మన మనస్సు శుద్ధంగా ఉంటే భగవంతుడు మన మనస్సులోనే తెలియబడతాడు. అంతేగాని కొండలు పెండులు హిమాలయం వెళ్ళాము, ఋషికేశ్ వెళ్ళాము, పుణ్యగిరి వెళ్ళామంటే దొరకడు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే తిష్ట వేసుకుని తన లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యాన్ని గ్రహించడం కొరకు మనస్సే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం తెలుసుకోవాలి ముందు మానవుడు. మనస్సు లేకపోతే ఏమీ లేదు. మనస్సు ఉంటేనే ఇప్పుడు మనం నాగస్థల పడి పుణ్యగిరి కొండ మీదకి వచ్చాము. మనస్సు చెప్తేనే ఇక్కడికి వచ్చాము. మనస్సు చెప్పకపోతే ఇక్కడికి వస్తామా? ఆ మనస్సు ఏం చేసింది? తిన్నగా ఈ జడాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఆ మధ్యలో కొంతమంది మా కాలు పీకేస్తున్నారని, కొంతమంది కాలు కూర్చున్న వాళ్ళు, కొంతమంది వేసుకోవాలి, కొంతమంది నానా యాత్రపడి వచ్చాము కూడా తంట అంటది. ఏం భగవంతు పుణ్యగిరి కొండగా పడ్డట. శంకరాచార్యులు వారు సర్వత్రా ఉన్నాడని చెప్పారు. కాబట్టి మన మనసుకు విషయం తెలిసినంత వరకు తిరుగుతూనే ఉంటాం. అందుకే ఆర్యులు ఏం చెప్పారంటే ఉడవగుడ్లు ఉంగరం బారేసి పప్పు సెట్లు ఎత్తుతున్నారా అని అన్నారు. మన వస్తువు ఒక దగ్గర పారేసి ఒక దగ్గర ఎత్తుతే దొరుకుతుందా? ఇదేంటంటే కొన్ని సాంకేతిక ప్రదేశాలు ఎత్తుక్కొని జ్ఞానం కలిగిన వాళ్ళు, భక్తి జ్ఞానం ప్రపంచం మీద విరాగం వచ్చిన వాళ్ళు ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి ఉంటారు. మంచిదే, చాలా మంచిది. కంద కౌపీన వాసాత్, ఈ శరీరానికి ఒక చిన్న చుండిగొడ్డలాడుతూ కౌపీనలాడుతూ పట్టుకొని దండవత్ ధ్యానవత్ కట్టి వలె కూర్చొని ధ్యానం చేసుకుంటే తమ దేవ బ్రాహ్మణ వీళ్ళు అటువంటి వాడిని దేవత బ్రహ్మవతిగా తెలుసుకుంటారు. చేత ఏంటంటే మనం ఇవన్నీ పట్టుకున్నాం కాబట్టి మనస్సు శంచలమైపోయి నానాయాతనలు పడిపోయి మనస్సు నిర్మలం లేక
నానాయాత్ర పడుతున్నాం. ఇలా నానాయాత్రల మధ్యలో ఉన్నటువంటి మనస్సు నలిగిపోతుంది. ఎక్కడ భగవంతుడు ఉన్నాడు? భగవంతుడు ఎక్కడున్నాడు? సర్వత్రా ఉన్నాడు. కానీ నీ బుద్ధి శుద్ధమైతే నీ బుద్ధిలోనే ఆయన తెలియబడతాడు. బుద్ధ్య శుద్ధ్యాలు అన్నారు. శుద్ధమైనటువంటి బుద్ధి కావాలి. మలినమైనటువంటి మనస్సు మలినమైనటువంటి మనస్సుకు తెలియబడదు. శుద్ధమైనటువంటి మనస్సుకు తెలియబడుతుంది భగవతత్వం. ఎందుకు అంటే మనస్సు ఒకటే. మనోహం వివిధం ప్రోక్త. మనస్సు ఒకటే, అందరిలో ఉన్న మనస్సు ఒకటే. కానీ శుద్ధంచే అశుద్ధమైన కొందరికి శుద్ధంగా ఉంటుంది, కొందరికి అశుద్ధంగా ఉంటుంది. అశుద్ధం అంటే ఏమిటి? మలినమైనటువంటి మనస్సు. శుద్ధం అంటే ఏమిటి? భగవతత్వాన్ని అన్వేషణ చేసుకున్నటువంటి మనస్సు శుద్ధమైనటువంటి. ఎందుకు అంటే మనకు వెంబడి వచ్చేది భగవంతుడు అన్వేషణ. ప్రతిమ ఎన్ని అన్వేషణ చేసి ఎన్ని కరోడు రూపాయలు అయినా సరే మన వెంబడి వచ్చేది చిల్లి గవ్వ రాదని అందరికీ తెలిసిన విషయం. కానీ వదులుకోలేదు. నా దగ్గరికి ఆశ్రమానికి 100 కోట్లు అధిపతి ఒకడు, మరి ఇంకా 100 కోట్లు పైన ఉన్నది ఒకడు, తమిళనాడు నుండి ఒకరు, దుబాయ్ నుండి ఒకరు, విజయనగరం నుండి ఒకరు, 3 ఫ్రెండ్స్ వచ్చారు. పళ్ళు కాయలు ఇస్తే శుభ్రం తిన్నారు. గురువు గారు వస్తామన్నారు. యోగం నేర్చుకుంటామని అన్నారు. ఎప్పుడు నేర్చుకుంటావు? నువ్వు కరూరుపతి వాటి మీద నీకు మనస్సు పెట్టేటప్పుడు నేర్చుకోలేవు. ఎందుకు అంటే అది మనస్సు అలాగా జగ్గు మారుతుందండి. నదిలో ప్రవాహం ఎలాగైతే ఇప్పుడు కొండలు మన చల్లని నీరు ఎలాగెళ్ళిపోతుందో అలాగనే కదులుతూనే ఉంటాడు. ఈ కదిలికలో మనస్సు నిశ్చలం లేక తను గమ్యం ఏంటో, ఏం చెయ్యాలో, ఏం చేరితే స్వామిని చేరుకుంటాం అన్నటువంటిది తెలవకుండా చలనం కలిగినటువంటి మనస్సుకు విషయం తెలవకపోతున్నాడు మానవుడు. పునరపి జననం ఈ లోపల ఏమవుతుందని అంటే వీటితోటి కొట్టుమిట్టు ఆడుతూ జనన మరణాలకు దగ్గరైపోయి సుడిగుండాల్లో తిరుగుతున్నాడు. దీన్ని ఏమన్నారు మహర్షులు? విష సర్కిల్ అన్నారు. అంటే మనం ఏ సర్కిల్లో ఉన్నామో విష సర్కిల్లో ఉన్నాము. విష సర్కిల్ అంటే పునరపి జననం పునరపి మరణం. ఎన్నిసార్లు పుట్టాము, ఎందరు తల్లులు స్తన్యపానం చేసాము, ఎన్ని గర్భనరకాలను అనుభవించాము అని మనకి ఇంకా కూడా విషయం అవగాహన రాలేదు. ఎంతవరకు ఏంటిది? పూజిసి నేను ఎవరిని? అసలు ఈ ప్రపంచం ఏంటి? దీని ఉత్పత్తికి కారణం ఎవరు? అంటే జాతి మతం ఒక్కడు భేదాలు, నాది పలానా జాతి, నేనంత ఆస్తి అంతస్తు కలిగిన. ఆస్తి అంటే ఏమిటి? దాని వివరణే తెలియదు ఎవరికి. ఆస్తి అంటే బంగారం, భూములు, భార్య, బిడ్డలు, తోట, దుడ్డి ఆస్తి అనుకుంటున్నారు. నీ శరీరమే నీకు రోజు మోసం చేస్తుంది, నా శరీరం నాకు రోజు మోసం చేస్తుంది. ఆ లోపల ఉన్నవాడు విసిరిపోతే ఆస్తి ఎక్కడుంది? నీ శరీరమే నీకు ఉండదు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆస్తి 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 అంటే ఎప్పుడు ఈ కాలంలో కూడా సృష్టి స్థితి లైములకు కర్త ఎవడో ఆయన్ని పొందడమే ఆస్తి. అది పొందడం కొరకే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం వెళ్ళిన స్వామి దాని కొరకే ప్రయత్నం చేసుకుంటున్నాం. మనం కూడా ఆయన ప్రయత్నం చేయాలి. చేస్తే మనకు దొరుకుతుంది. ఎందుకు అంటే భగవంతుడు ఎక్కడూ లేడు. భగవంతుడు మన ప్రకృతి స్థానంలో ఉన్నాడు. తెలుసుకోవలసింది మన మనస్సు ద్వారానే. మహాత్ములు చెప్తారు, శాస్త్రాలు ఆదేశిస్తాయి, గురువు ఉపదేశం చేస్తారు. కానీ తెలుసుకోవాల్సిందే ఎవరికి వాడే. దేంతో తెలుసుకోవాలి? మనసుతో తెలుసుకోవాలి. అయితే మనస్సు మలిన మనస్సు శుద్ధ మనస్సు అని చెప్పారు తేజో బిందు ఉపనిషత్తులు. ఉపనిషత్తులో మహర్షులు చెప్పిన విషయాలు కరెక్ట్. మలిన మనస్సు ఉంది, అది మల ఆవరణ విక్షేప దోషాలతో ఉంటుంది. ఎంతసేపు ధారేషణ ధనేషణ పుత్తిలేషణ, ఇంకా వాటికి తీరుబడి లేకుండా కర్మలు చేస్తూనే ఉంటాడు. భార్య, ప్రజలు, తోట, దొడ్డి, ఉద్యోగము, సద్యోగము అన్నాయి. ఈ సందర్భంలోనే ఉంటాడు. వాడి జీవితం అంతా అలాగే గడిచిపోతుంది. పాపం తనకు తన్నే మోసం చేసుకుంటాడు. శుద్ధ మనస్సు ఏం చేస్తుందంటే నేను ఎవరిని? రేపు నేడో ఈ ఉపాధి పోతుంది, నాకు ఆస్తి ఏంటి, నాకు ఈ భార్య ఎక్కడది, ఈ పిల్లలు ఎక్కడ వారు, వాళ్ళకు నాకు సంబంధం ఏంటి అని విచారణకు వస్తే శుద్ధ మనస్సు వస్తుంది. శుద్ధ మనస్సు విచారణ వస్తే గమ్మునే విచారణ జాయితే జ్ఞానం. గురువు దగ్గరికి పరిగెడతాడు. ఆ గురువుని కూడా అన్వేషణ చేస్తాడు. ఆ గురువుల్లో కూడా బాధ గురువులు, బోధ గురువులు అని ఉంటారు. ఎంత కష్టపడి వెళ్తే బాధ గురువులు, బాధ గురువులు ఉంటారు. ఈ బాధ గురువులు పట్టుకుంటే వీడికి బాధ ఎక్కువైపోతుంటుంది. మళ్ళీ ధనేషణ, ఉత్తరేషణ వాళ్ళు
వాడు చేసింది వీడికి నేర్పుకుంటాడు. అట్లా కాదు. గురువు అంటే అర్థం ఏంటి? గురు గుకారస్య గుణాతీతో రుకారం రూపవర్జితం గుణరూప విహీనత్వాత్ గురుడిత్యభినీతి. గురుగీతలో పార్వతీదేవితో ఈశ్వరుడు చెప్తున్న విషయం. ఓ పార్వతి, గురు అన్న 2 అక్షరాలకు గు అనగా గుణాతీతుడట. గురువు తమో గుణ రజోగుణ సత్వగుణాలకు అతీతుడట. రుకారం రూపవర్జితము. గురువుకు రూపము లేదు, గుణము లేదట. గు అంటే గుణాతీతుడు, రు అంటే రూపాతీతుడు. గుణరూప విహీనత్వాత్ గురునిత్యభిధీయతే. ఆయన గురువు పార్వతి అని చెప్పారు. ఇది మనం ఏం చేస్తాం? ఒక ఉపాధి ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తాం. ఇది బాహ్యం, అది అంతరం. అంతరం తెలియాలంటే బాహ్యాన్ని పట్టుకోవాలి. ఎందుకు అంటే గురువున ముక్తి నాస్తి అన్నాను. కోటి యజ్ఞం కృతం చైవ కోటి దానంతి గిరికాంచనం ఆత్మతత్వం వినా నాస్తి ముక్తి నాస్తి గురువు వినా అన్నారు. కోటి యజ్ఞాలు చేసినప్పటికీ కూడా కొంతమంది యజ్ఞాలు యాగాలు కోట్లు కొద్ది ఖర్చు పెట్టి చేస్తుంటారు. పూజలు పురస్కారాలు యజ్ఞయాగాలు క్రతువులు. నీవు కృతార్థులు కాదు అర్జున, నీకు మోక్షం కాదు. కోటి దానంచి గిరికాంచనం కోట్ల కొద్ది కొండలంత బంగారం నెట్టలు కట్టి దానం చేసినప్పటికీ కూడా నీకు ముక్తి మోక్షం రాదు అర్జున. గర్భగీతలో చెప్తున్నారు. ముక్తి నాస్తి గురువు వినా. గురువు లేకపోతే ముక్తి లేదు, మోక్షం లేదు. అయితే ఇక్కడ గుణాలకు రూపానికి అతీతమైనటువంటి ఏ గురువు అన్నారు. అది తెలియాలంటే మనం ఏం చేయాలి? గుణాలకు అతీతుడంట, రూపానికి అతీతుడట. గురువు బహవస్యంతి శిష్య విత్తాపహారక. ఈరోజు గురువులు ఎలా తయారయ్యారు? మాలాంటి వాళ్ళు పాపం మీలాంటి వాళ్ళు గురువుల రూపాలు వస్తారు, అవస్థలు పడి. మాలాంటి బాధ గురువులు అని 2 రకాలు ఉంటారు. ఈ బాధ గురువులు ఏం చేస్తారు? గురువు బహవస్య శిష్య విత్తాపహారక. నేను పూజ చేస్తాను, అది చేస్తాను, పౌర్ణం చేస్తాను, అమావాస్య చేస్తాను, ఆశ్రమం నిర్మాణం చేస్తానని డబ్బు దోచుకుంటాను. బాధ గురువులు అంటే శిష్యుడికి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. అది కావాలి, ఇది కావాలి, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి దోచుకుంటుంటాడు. శిష్యు విత్తాపహారక. శిష్యుడి తాలూకు విత్తాన్ని దోచుకుంటుంటాడు. ఇదో బాధ గురువు. శిష్య వృత్తాపహారక. త్వమేవ దుర్లభం శిష్య వృత్తాపహారక. ఈ బోధ గురువులు అన్నటువంటి వాళ్ళు ఓ పార్వతి శిష్యుడు తాలూకా ఉన్నటువంటి ధనాన్ని విత్తాన్ని అపహరిస్తాడే కానీ గుణకు అతీతమైనటువంటి రూపనామక్రియరహితమైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందింపజేసినట్టు గురువు భగవత్ శిష్య వృత్తాపహారక. ఆ హృదయంలో ఉన్నటువంటి సందేహాన్ని నివారణ చేసి ఆ హృదయ గ్రంథులు ముడులు విడగొట్టి, నాయన నీవు ఈ శరీరం కనిపిస్తున్నటువంటి ఈ ఫిజికల్ బాడీ కాదు, దీంట్లో విలక్షణంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యమే నీవు, అది ఈశ్వర స్వరూపము. అది నీకు తెలియాలంటే నీ లోపలికి వెళ్ళే విద్యే యోగము. అదే ప్రాప్తి అప్రాప్తి ప్రాప్తి యోగం. అప్రాప్తంగా ఉంది, మనకు ప్రాప్తించాలంటే లోపలికి వెళ్ళే విద్య చేయాలి అని చెప్పారు. అందుచేత లోపలికి వెళ్ళే విద్య ఎవరు చేస్తారో? యోగులు మాత్రమే చేయగలరు. తదితరమైనటువంటి యోగులందరూ కూడా ఎంతసేపు కూడా తిరుగుతూనే ఉంటారు. ఎందుకు? మను ధర్మశాస్త్రంలో చెప్పారు. మనువు మహర్షి తాలూకా సంతానం మనము. మనువు మహర్షి ఆయన తాలూకా సంతానమే మనము. అంటే ఒక ఋషి సంతానం మనము. మనుష్యుడని పేరు ఎందుకు వచ్చిందంటే మను మహర్షి సంతానం కాబట్టి మనుష్యుడని పేరు వచ్చింది. మనుష్యుడంటే అర్థం ఏంటి? మననేతి మనుష్య. మనస్సు చేత ఏది నిత్యమో ఏది అనిత్యమని తెలుసుకున్నవాడే మానవుడు. మానవుడు అంటే మనస్సు చేత ఏది నిత్యమైనటువంటిది సత్య పదార్థం, ఎప్పుడు త్రికాలంలో నాశనం లేనటువంటిది, దాన్ని పొందడమే భగవతత్వాన్ని పొందడమే ఆస్తి అన్నారు. ఆస్తి అంటే ఎప్పుడు ఉన్నది భగవంతుడు. సృష్టి స్థితి లయములకు కూడా మూలం అంటే సృష్టించేది ఆయన ద్వారానే, స్థితి కలిగి ఉండేది ఆయన ద్వారానే, లయమైపోయేది కూడా ఆయన ద్వారానే. అందుచేత అటు భగవతత్వాన్ని ఎవరైతే తనలోను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వారికే భగవతత్వం తెలియబడుతుంది. నేను ప్రవృత్తి మార్గం ఒకటి ఉంది. ప్రవృత్తి మార్గం అన్నటువంటిది కర్మ లక్షణం. పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇవన్నీ చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఒకనాటికి మనస్సుకు కొంచెం
బాధ కలిగి ఏంటి ఏమి మనకు తెలిసింది, ఏమి మనం ఆత్మతత్వాన్ని అనుభవించాము, ఏమి తెలియలేదు కదా అని విచారణకు వస్తే అప్పుడు గురువు దగ్గరికి విచారణ చేసుకుంటారు. విచారణ జాయితే జ్ఞానం, విచారణ చేయకపోతే ఎవరికి కూడా భగవతత్వం అన్నటువంటిది తెలియబడదు అనేది దాని అర్థం. తెలియబడాలంటే ఏం చేయాలో విచారణ చేయాలి. విచారణ ఎలా ఉండాలా? నేను ఎవడను, ఈ సృష్టి ఎట్లా ఉద్భవించింది, దీనికి మూలం ఎవరు అని మనం విచారణ చెయ్యాలి. ఉత్పత్తి ప్రళయించైవ భూతనామ గతిం గతి వేత్తి విద్య సవేభ్యులు భగవానికి అన్నారు. ఇది ఎవరి ద్వారా ఉత్పత్తి అయింది? కనిపిస్తున్నాయి కదా, కొండలు, పిండులు, చెట్లు, చేమలు, ఆకాశము, పంచభూతాలు, గ్రహములు, నక్షత్రాలు, ఇవన్నీ ఎవడో చేసి తీరాలి, ఆయనే భగవంతుడు. లేడు అన్నటువంటి వాడు పరమ మూర్ఖుడు ఉన్నాడు. ఈ లేడు అన్నవాడు సృష్టించాడు ఇవన్నీ. ఈ లేడు అన్నవాడిలోనే ఉన్నాడు, వాడికి తెలవదు ఆయన ఉనికి ఎక్కడో ఉన్నాడనో ఉన్నాడని నమ్మడాట వాడు. నేను అందుకు చెప్తాను మహర్షులు, ఉత్పత్తి ఇది ఎవరి ద్వారా సృష్టింపబడ్డది. సృష్టి ఆకాశం కనిపిస్తుంది, గాలి, అగ్ని, జలము, భూమి, పంచభూతాలు ఉన్నాయి, గ్రహగోళ నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 84 లక్షల యూనిట్లోంచి వచ్చినటువంటి చరాచర జీవరాశులు కానొస్తున్నాయి. వీటిని అన్నిటిని ఎవరో కూడా ఉండాలి కదా. ఆయనే సృష్టికర్త, ఆయనే భగవంతుడు. అయితే ఆయనకు రూపము లేదు, నామము లేదు. కానీ ఆయనకి ఎలా ఉన్నాడు? బహి అంతఃసర్వం, అంటే అన్ని రూపాలు ఆయనే, అన్ని నామాలు ఆయనవి. ప్రతి దాంట్లో కూడా ఆయన ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే యోగికి మాత్రమే తెలియబడుతుంది. ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నారు. మనం చూడండి, ఇక్కడ ఉపనిషత్తులో మహర్షులు దీన్ని ఎవరు ఉత్పత్తి చేశారు అంటే ఎవరో ఉత్పత్తి చేసి ఉండాలి. ఇక్కడ ఈ ఆశ్రమం ఉంది అంటే దీన్ని ఎవరు కట్టి ఉండాలి కదా. కట్టకపోవడం ఇక్కడ ఆశ్రమం లేదు కదా. కట్టిన తదువరకు ఏమన్నా తరువాత ఎంతవరకు ఉంటుంది? దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. దాని స్ట్రెంగ్త్ అయిపోతే అది జీర్ణ స్థితిలో అయిపోతుంది, పోతుంది. అందుకు సృష్టి, స్థితి, లయములు అన్నారు. ప్రతిదీ కూడా సృష్టింపబడుతుంది, అది కొంతకాలం ఉంటుంది, మరలా కనుమరుగైపోతుంటుంది. అది సృష్టి అంటే సృష్టి. మనము సృష్టినే తెలుసుకుంటున్నాము, సృష్టినే పూజిస్తున్నాము. సృష్టి పూజించడానికి సృష్టికి మూలం ఎవరు? భగవంతుడు. భగవంతుడిని తెలుసుకోవాలని అంటే సృష్టికి మూలానికి వెళ్ళాలి. మూలానికి వెళ్ళాలని అంటే తన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. తన లోపలికి వెళ్ళే ప్రయత్నం ఎలా చేయాలి? ఇప్పుడు మన మనుగడ సాగుతుంది, మనం క్రియలు చేస్తున్నాము, సంతానాన్ని కంటున్నాము, పెంచుతున్నాము, వాళ్ళకి కావాల్సిన సంపాదన చేస్తున్నాం. దేని ద్వారా జరుగుతుంది? మన ద్వారా జరుగుతుంది. నేను చేశాను అంటాడు. ఆ నేనెవడు? నేను చేశానంటే నేనెవడు? ఈ లోపల ఉశ్వాస నిశ్వాసాలు ఆడుతున్నాయి. ఈ ఫిజికల్ బాడీ ఉంది, ఆ ఉశ్వాస నిశ్వాసాలు ఆగిపోయినాయి. రేపో నేడు మరొక నాడు. శతాయుర్భావ అన్నాడు, 100 ఏళ్ళు అన్నారు. 100 ఏళ్ళు ఎవడు జీవిస్తున్నాడు? లేదు. ఈ లోపలే వెళ్ళిపోతున్నాడు. కానీ అయ్యో ఏదో రోజు నాకు ప్రయాణం తప్పదు, ఈ ఫిజికల్ బాడీ పోతుంది, నేను ఏమైనా సరే చేస్తున్నటువంటి సవ్యమైనటువంటి ఆస్తిని నేను ఏమైనా సంపాదించుకున్నానా అనే ఆలోచన ఉండాలి. ఆస్తి అంటే భగవతత్వాన్ని తెలుసుకోవడం అని అర్థం. నాస్తి అంటే భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటిది భూమి, పుట్ట, బంగారం, ఏవో వస్తువులు, వాహనాలు అవన్నీ నాస్తి అంటే లేనివి అని అర్థం. మన శరీరమే మనకు ఒక రోజు ఉండదు, మోసం చేస్తుంది. ఆస్తి అంటే ఎప్పుడు కూడా ఉన్నది భగవంతుడు. భగవంతుడు ఇప్పుడు ఉంటాడు కాబట్టి భగవతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆస్తి పడుతుంది. వాళ్ళ ఆస్తిని మనం లెక్కించలేము. ఎందుకు అంటే వాళ్ళు బాగా ఆస్తిని సంపాదించుకుంటారు. ఉన్న తత్వాన్ని, ఆ భగవతత్వాన్ని ఉనికిని తెలుసుకొని తనే భగవంతుడు అయిపోతారు. అందుచేత మనం భగవతత్వాన్ని తెలుసుకోలేనంత వరకు పెంపర్లు ఆడుతూనే ఉంటుంది మన మనస్సు. అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అది సంపాదన చేస్తే బాగుండు, పిల్లలు, పాపలు, వాస్తులు, అంతస్తులు, భౌతికమైనటువంటి వాటి మీదే మన మనస్సు పరిగెడుతుంటాం. ఎప్పుడైతే మనకు ఇది కాదు నిజమో, ఈ స్థూల శరీరమే ఒక రోజు పోతుంది, నా లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపుని నేను తెలుసుకోవాలని ఎవరైతే పట్టుపట్టి తన ఉనికిని తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారికి భగవతత్వం తెలియబడుతుంది. అందుచేత భగవతత్వం అన్నటువంటిది
బహి అంతఃసర్వం వ్యాప్తం నారాయణ స్థితాన్ని మంత్రపుష్పంలో చదువుకుంటాం. బహి అంటే బయట, అంతః అంటే లోపల. లోపల ఉన్నవాడే బయట ఉన్నాడు, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు. దానికి రూపం లేదు, నామం లేదు. ఇప్పుడు మనకు గాలి వేస్తుందిరా అంటున్నాం, గాలి బాగా వేస్తుంది అంటున్నాం. అంటే గాలి బాగా వేస్తుంది అంటే గాలి ఉందని మనకు తెలుస్తుంది. కానీ గాలి వేయకపోతే గాలి లేదా? అలాగనే మన మునికిని మనం తెలుసుకుంటే మనం ఎప్పుడు ఉండనే ఉంటాం. ఈ ఫిజికల్ బాడీతో ఉండేటప్పుడు ఉంటాము, ఫిజికల్ బాడీలోంచి చైతన్యం పోయినప్పుడు ఉంటాము, ఇది రాకపోవడం ఉంటాము. అయితే ఇప్పుడు మనకేంటంటే అది ఈ బాడీ రాకపోవడం ఏమై ఉన్నామో తెలియదు, ఇది పోయిన తర్వాత ఏమై ఉన్నామో తెలియదు. ఈ మధ్యలోనే ఈ ఉపాధిని చూసి స్టీమ్ బాక్స్లో పెట్టి హీట్ ప్రొడ్యూస్ చేస్తే నీరు ఐస్ గడ్డగా తయారవుతుంది. అలాంటిది ఈ శరీరం. శరీరము అంటే అర్థం ఏంటి? శీలితే ఇది శరీరం, ఒకరోజు శిథిలమైపోయేదే శరీరం. కాబట్టి దీని ద్వారా భగవతత్వాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేయాలి బుద్ధిమంతుడైనటువంటి వాడు. ఎందుకు? మానవ జన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చింది కాబట్టి దీని ద్వారా పొందడం కొరకు ప్రయత్నం చేయాలి. దీనికి ఎవరు ఉత్పత్తి చేశారు? ఇది ఎవరిలో స్థితి కలిగి ఉంది, ఇది ఎవరిలో మరలా లయమైపోతుంది. ప్రళయం అంటే మళ్ళీ ఎవరిలో లయమైపోతాం. వేత్తి విద్య, ఆ విద్య ఏదైతే ఉంటుందో సవేభ్యో భగవంతుడు, అదే బ్రహ్మ విద్య. ఆ విద్యను ఎవరైతే తెలుసుకుంటాడో వాడు భగవంతుడు అని చెప్పారు. కాబట్టి భగవంతుడు అన్నవాడు సర్వత్రా ఉన్నాడు. మన బుద్ధి శుద్ధమైతే మనకు తెలియబడతాడు అని చెప్పారు వాళ్ళు. కాబట్టి మనలో తెలియాలి అంటే ఏం చేయాలి? లోపలికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి. మనం చూడండి, ఒక పద్యం చెప్తాం ఇప్పుడు. ఎవరిని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై, ఎవరిని ఎందు నిందు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యదేవుడెవడు, సర్వము తాని అయిన వాడెవడు, వాని ఆత్మహో ఈశ్వరునే శరణంబు వేడుదని అనే పద్యం చెప్తాం. ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఉంటారు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా చెప్తారు. ఆ పద్యానికి అర్థం తెలిస్తే వేదాంతం అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు ఇందాకలా ఉపనిషత్తుల్లో మహర్షులు చెప్పిన శ్లోకం ఉత్పత్తి ప్రళయం అని చెప్పి శ్లోకం చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాము? భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి పద్యం ఇది. ఈ పద్యం అందరికీ తెలిసింది. కానీ దీని వివరణ ఏంటి? ఎవరిని చేజనించు, ఇది ఎవరి చేత సృష్టింపబడ్డది అంటున్నారు. ఎవరు? గజేంద్రుడు. మోక్షం ఇబ్బంది పడుతున్నాడు, ప్రాణాలు పోయే సమయంలోనూ అయ్యో ఇది ఎవరి చేత జనింపబడ్డది, సృష్టింపబడ్డది? జగం ఎవ్వరి లోపల నుండి, ఈ జగత్తంతా కూడా ఎవరి లోపల ఉంది? ఎవరు సత్తా చేత ఈ జగత్తు నడుస్తుంది? ఎవరి లోపల నుండి లీనమై, ఎవరిలో లీనమై ఉంది అంటే రూపం లేదు, నామం లేదు కాబట్టి లీనమై ఉన్నాడు. ఇప్పుడు ఆ చెట్టు ఉంది, చెట్టుకు ఆకులు, పళ్ళు, కాయలు. ఆ లోపల చైతన్యం అన్నది లేకపోతే ఆ చెట్టు పళ్ళు, కాయలు, ఆకులు ఇస్తుందా? అలాగే మనలోన జీవుడు అన్నవాడు లేకపోతే ఈ ఫిజికల్ బాడీ పనిచేస్తుందా? ఆయన ఎవరు అని ఇక్కడ గజేంద్రుడు ప్రశ్నిస్తున్నాడు. ఇది ఎవరి చేత సృష్టింపబడ్డది అంటే సృష్టిలో ప్రతిదీ కూడా ఎవరి చేత సృష్టింపబడ్డది అని దాని అర్థం. జగం ఎవరి లోపల నుండి, ఇది ఎవరి లోపల ఉంది? ఎవరు సత్తా చేత జగత్తు నడుస్తుంది? ఎవరిని ఎందుడింది? ఇది ఎవరిలో సృష్టింపబడ్డది, ఎవరిలో స్థితి కలిగి ఉంది, ఎవరిలో లయమైపోతుంది? పరమేశ్వరుడు ఎవడు? దీనికి విలక్షణంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఎవడు? వాని ఆత్మభావం ఈశ్వరునే శరణంబు వేడుగా, వారి నా ఆత్మలోనే, నా మనసులోనే సరెండర్ అయిపోయి వేడుకుంటున్నాను అని అంటున్నాడు. ఎందుకు? ప్రాణాలు పోతున్నాయి, ఇబ్బందులోంచి ప్రాణాలు పోతున్నాయి. అప్పుడు గజేంద్రుడు పోరాడి నా సత్త లేదు స్వామి, ఇక నీవే తప్ప తప్పరం పెరుగుగానని ప్రాధాయపడుతూ భగవంతుడు అంటే ఎవరు అని దీని ద్వారా, ఈ పద్యం ద్వారా తన ఉనికిని తెలియజేసుకోవడం కూడా ప్రయత్నిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎవరి చేత సృష్టింపబడ్డది, ఎవరిలో స్థితి కలిగి ఉంది, ఎవరిలో లయమైపోతుంది అని చెప్పి ఈ పద్యంలోనూ అర్థం. అందుచేత మనము ప్రతి ఒక్కరూ కూడా అహంకార మమకారానికి గురైపోతున్నాం. నాహం దేహ కూతోమి, నాహంకర్త కుతోమి, నేను కర్తను, నేను చేశాను అనే అహంకార మమకారాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు శోకమోహాలకి గురైపోతారు.
పునరపి జననం పునరపి మరణం, స్వస్థ పుడుతూ ఉంటారు. విష సర్కిల్లో ఉండిపోతారు. వీళ్ళు అమృత సర్కిల్లోకి వెళ్ళలేరు, భగవతత్వాన్ని తెలుసుకోలేరు. ఎందుకు అంటే నేను కర్తననే అభిమానం ఉంది కాబట్టి అహంకారం చోటు చేసుకుంది. నా అహంకారం జన్మమూర్తి కూర్చొని జనన మరణాలు సుడుగుణాలు తిరుగుతూనే ఉంటాడు. నేను కర్తనని కుంటేసరికి కర్త ఎవరో ఉన్నారో ఆయనే భగవంతుడు. అట్టి భగవతత్వం తెలియాలని అంటే మనం లోపలికి వెళ్ళి ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నమే యోగము. యోగము అంటే అప్రాప్తి ప్రాప్తి యోగం తద్రక్షణం క్షేమం అంటాడు పతంజలి మహర్షి. అప్రాప్తంగా ఉన్నటువంటి భగవతత్వం ప్రాప్తింప చేసుకోవాలని అంటే యోగం చెయ్యాలని అన్నారు. యోగం చెయ్యంగా తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని కాపాడుకోవాలంటే దాని తద్రక్షణం క్షేమం, దాన్ని కాపాడుకోవాలంటే క్షేమము అన్నారు. యోగము క్షేమము. అప్రాప్తంగా ఉన్నటువంటి భగవతత్వాన్ని తెలుసుకున్నాడు యోగం చేసి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఉనికి తెలుసుకొని ఆ చైతన్యంలో విలీనమై ఉండడమే క్షేమము. ఈ యోగక్షేమం అంటే భౌతికంగా మనము ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ఆరోగ్యంగా ఉన్నామని అంటే అది భౌతికమైనటువంటిది. బాగా ఉన్నారు యోగము అని ఏదో అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరు, కానీ యోగం కొరకు ఎవరో కూడా ప్రయత్నం చెయ్యరు. యోగము అనగా అప్రాప్తి ప్రాప్తి యోగం. భగవంతుడని అంటున్నారు అందరూ, తను భగవంతుడని నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అన్నట్లు చేస్తారే. కానీ భగవతత్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. లోపల ఉన్నదే బయట ఉంది, బయట ఉన్నదే లోపల ఉంది. కానీ తెలుసుకోవాల్సింది మన మనస్సు ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నమే యోగం. ఆ యోగాన్ని గురువు ద్వారా తెలిసి ఆచరిస్తున్నటువంటి వాళ్ళకి బహుళం జన్మనామంత అన్నారు. మందగతిలో వెళ్ళే వాళ్ళకి బహుజన్మలు పడుతుందని చెప్పారు కృష్ణుడు భగవద్గీతలో. అంటే రోజుకి ఏదో కొన్ని గంటలు ఏదో కొంత టైం తీసుకొని చేస్తుంటారు కొంతమంది ఇంకా ముందుకు పోతారు. కొంతమంది చాలా నిష్టగా ఎక్కువ టైం వినియోగించుకొని ఈ జన్మలోనే నేను పొందాలి అన్నటువంటి ఒక దృఢమైన సంకల్పాన్ని పెట్టుకొని చేస్తుంటారు. అందుకు సాధకుల్లో అధములు, మధ్యములు, ఉత్తములని 3 రకాలుగా ఉంటారు. 3 రకాలుగా ఉంటారు సాధకులు. అందుచేత సాధన అన్నది ప్రతి ఒక్కరూ కూడా చేసి తీరాలి. సాధన చేయకుండా ఎవరికి కూడా తెలియపడదు. యథా నిరంధనో వహిని, కట్టిలో అగ్ని ఎలాగుందో మన దేహంలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మయే మనకు అన్నీ తెలియజేస్తున్నాడు. భగవంతుడు ఎక్కడో లేడు. మన ఉనికిని మనం గ్రహించడం కొరకు ప్రయత్నం చేయాలి. దారు మధ్య అదాగ్ని, క్షీర మధ్య అదాగృతము, పాలలో వెన్న ఉండేటట్టుగా, దారు అంటే కట్టిలో అగ్ని ఉండేటట్టుగా, తిల మధ్య యథాతైలం, తిలలో అంటే నువ్వుల్లో నూనె ఉండేటట్టుగా మన దేహంలో పరమాత్మ ఉన్నాడని మహర్షులు మనకు అవమానంతో చెప్తున్నారు. అందుచేత ప్రతి సిద్ధ విద్యార్థి కూడా ఉన్న వాళ్ళు కూడా సిద్ధ విద్యని అంటే యోగాన్ని గ్రహించి గురువు ద్వారా సాధన చేసుకొని శివజీవ వైక్యం పొందడమే మానవ జీవిత ధ్యేయము. తదితరమైనటువంటివన్నీ కూడా భౌతికము. ఈ ఆంతర్యంలోకి వెళ్ళే విజయే యోగము. ఆ యోగం అన్నటువంటిది అప్రాప్తంగా ఉంది. భగవంతుడి అనే అన్వేషణ మానవుడు చేస్తున్నాడు, కానీ ఎవరికి కూడా తెలియబడడం లేదు. యోగానికి కూర్చుంటే మనస్సు నిలవడం లేదు, బయట తిరిగితే ఏటి దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతున్నారు. కానీ బయట తిరిగితే ఏమి తెలియబడదు. ఎందుకు? బాహ్యం వదిలితే కానీ మనస్సు అంతర్ముఖం కాదు. మరి అంతర్ముఖం చేసి యోగం చేద్దాం గురువు దగ్గరికి వెళ్ళామనంటే అది మనస్సు నిలవడం లేదు. ఎలాగా? ఏం చెయ్యాలి? కర్తవ్య కర్మ ఏంటి? ఇప్పుడు ఏది యథార్థమో దాన్ని పట్టుకొని ఎగైన్ అండ్ ఎగైన్ మరలా చెయ్యాలి. చేస్తూ ఉంటే విషయం బయటపడతారు. పెరుక్కడ ముందు పెట్టుకున్నావు, కవ్వంతో చిరికినావు, కొంచెం సేపు చిరికితే వెన్న వస్తుంది, కొద్దిగా ఉప్పు వస్తుంది.
దానికి కడ వరకు కూడా తిప్పితే దానికి కావాల్సినంత హీట్ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది, అందులో ఉన్న వెన్నంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అట్లాగే నీళ్ళు భూమధ్యంలో ఉన్న భ్రువోర్మధ్య శివస్థానం, భూమధ్యంలో శివుడు ఉన్నాడు. మనస్తత్ర విలీయతే, మనస్సు అక్కడ విలీనం అయిపోవాలి. జాతవ్యం తత్పదం తురియం, తెలుసుకోవలసింది తురియం వరకే. ఎత్రకాలం విద్యతే, దానికి కాలము కార్తీక మాసం మీనమాసాలు ఏకాదశి లెక్క పెట్టుకుని ఉంటే వాడికి దొరకదు. ఎందుకు అంటే ఎప్పుడు ఏకాదశి. ఎవరికి? యోగులకు. జ్ఞానికి ఎప్పుడు ఏకాదశి. ముహూర్తం అంటే అర్థం ఏంటి? మంచిని ఆచరించుట అని అర్థం. అయితే ముహూర్తం పెట్టారన్నా పంతులు గారు అని అంటారు. పెట్టడం కాదు, నీ లోపల పెట్టుబడే ఉంది. ముహూర్తమపి యోగేశ్య నాసాగిరి మనసా సహా తస్య జన్మ శతార్జితం పాపం వినశతి. ఒక ముహూర్తం అంటే దాని టైం ఎంత అంటే కన్ను మూసి తెరసినంత కాలం సేపు ఎవడైతే భూమధ్యంలో మనస్సును నిలబెట్టి పరమాత్మ చింతన చేస్తాడో, నాసాగ్రే, నాసికం అంటే ముక్కు, అగ్రం అంటే తురియ స్థానంలో మనస్సును నిలబెడతాడో, మనసా సహా మనస్సు నిలబెడతాడో, తస్య జన్మ శతార్జితం పాపం వినశతి. వందలాది జన్మల నుండి చేసినటువంటి పాపాలు లక్ష్మీపట్నం అయిపోతాయి అని ఉత్తరగీతల స్వామి చెప్పారు. ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత ఆశ్రమం ఎందుకు, నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది నాకే. ఏమిటంటే చల్లటి గాలి ఏది తినకుండా మా అమ్మాయి భారతి, శ్రీకృష్ణానంద భారతి పరమహంస ఆ కొండల్లోకి వెళ్ళిపోయి మహాసాగర ఊహ దగ్గర కూర్చొని తపస్సు చేసుకుని, నాకేంటి ఈ కర్మ, గురువు అట్ట. ఈ గురువు వాళ్ళు ఏమొచ్చింది నాకు చెప్పండి, మోక్షం వస్తుందా గురువు అంటే? చల్లటి గాలి శుభ్రంగా ఇక్కడ ఉంటే భలే ఉంటుంది. అనిపిస్తుంది ఎందుకు అందరూ వస్తారు, గురుగారు ఏడు చేస్తారు తయారవడం మోక్షం చెప్పండి.